బోధించినప్పుడు చూసారా, సువార్త బోధించే సామర్థ్యం. 7వ వచనం చూడండి, గలతీ 2:7. అయితే సున్నతి పొందిన వారికి బోధించుటకై సువార్త పేతురికి ఎలాగా అప్పగింపబడను, అలాగే సున్నతి పొందని వారికి బోధించుటకై నాకు సువార్త అప్పగింపబడినని వారు చూచినప్పుడు, అనగా ఆ సామర్థ్యాన్ని వాళ్ళు గమనించినప్పుడు. ఇక్కడ ఏం సామర్థ్యం? దావీదు దగ్గరేమో ఇచ్చే సామర్థ్యం. 1 పేతురు 4:11 ఉపచారము, సేవ చేసే సామర్థ్యం. ఇక్కడ గలతీ 2వ అధ్యాయం 7, 8, 9 వచనాల్లో సువార్త బోధించే సామర్థ్యం. హల్లెలూయా. ఇక్కడ మూడు వచన భాగాల్లో, లేఖన భాగాల్లో కూడా సామర్థ్యం 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 అనేది కామన్గా కనపడుతుంది, కానీ పర్పస్ ఆఫ్ దాట్ ఎబిలిటీ వేరువేరుగా ఉంది. ఒక దగ్గర ఏమో ఇచ్చే సామర్థ్యం, ఇంకో దగ్గర సేవ చేసే సామర్థ్యం, ఉపచారము చేసే సామర్థ్యం, ఇంకో దగ్గర సువార్త బోధించే సామర్థ్యం. ప్రభునందు ప్రియులారా, దేవుడు నిన్ను ఒక పనికి నియమిస్తే నీకు దానికి తగిన సామర్థ్యాన్ని ఇస్తాడు. నీవు సేవకు రావడం కానీ, సేవ చేయడం కానీ దేవుని చిత్తము నిజంగా అయి ఉంటే, అది నిజంగా దేవుని చిత్తం అయి ఉంటే, ఒక కాపరిగాను, సువార్తికునిగాను, ఆత్మను సంపాదించే జాలరిగాను నీకు సామర్థ్యం ఇస్తాడు. ఆ సామర్థ్యాన్ని సంఘములోని ఇతర సభ్యులు చూస్తారు, గ్రహిస్తారు, గమనిస్తారు. ఆ బ్రదరు కొంచెం